రెండు పిఠాపురం ప్రజల కారణం కాదు, మేమే కారణం అని ఎవరు అనుకుంటే వాళ్ళు మా కర్మ అన్నాడు. అది ఇండైరెక్ట్గా వర్మను ఉద్దేశం ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా జనంలోకి వెళ్ళిపోయింది. అది సరే, అది అయిపోయిన తర్వాత కూడా మేము బాగానే ఉన్నామని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్ సందేశాలు పంపించారు. అంటే స్కిట్ జరిగినప్పుడు ఇద్దరు కలిసి నవ్వుకున్నటువంటి విజువల్స్ కానీ, తర్వాత మొన్న పీ4 కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళు బాగానే కలిసి ఉన్నారు అనేటువంటిది చాలా క్లియర్ అండి. ఏదో ఒక నోరు జారటం పక్కన పెట్టేస్తే వాళ్ళు బాగానే కలిసి ఉన్నారని మన కళ్ళ ముందు వాళ్ళు అనేక సార్లు చూపిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఇప్పుడు 3 సార్లు చెప్పారు, ఇంకా 15 సంవత్సరాలు కూటమి కలిసే ఉంటుంది, 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటారని నేను చెప్పింది కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటున్నారు ఆయన. కాబట్టి వాళ్ళు కలిసి లేరు అని మనం అనుకుంటే, ఏదో ఒక వ్యాఖ్య ద్వారా ఒక మాట ద్వారా మనం ఒక నిర్ధారణకు వస్తే తప్పు. కాకపోతే ఈ సోషల్ మీడియాలో మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది. కాకపోతే నాగబాబు గారు కూడా ఏ వివాదాన్ని కూడా తెగేదాకా లాగకూడదు. ఇప్పుడు పిఠాపురం పోతున్నప్పుడు గతంలో వివాదం అయింది కాబట్టి తన మాట అది కొద్ది జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే